Nobody can stop this flow. Hallelujah. 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 చిన్నది ఆగిపోతుందండి, కానీ దేవుడు ఒకటి నిర్ణయించారా, అది కొనసాగుతూనే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. చూడండి, మనుషులకు దేవుడు తన ద్వారా రక్షణ ఇవ్వాలని ఆశపడ్డారు. లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించారట. దాని కొరకు ఆయన రక్షణ ఇవ్వాలని ఎన్ని విధాలుగా ఆయన వచ్చారంటే, ఆదాముకు ఫస్ట్ కుమారులు ఎవరండి? కయీను, హేబెల్. హేబెలు వంశము ద్వారా ఆయన రక్షకుడుగా రావాలి. కానీ ఆదిలోనే హేబెల్ ఏం చేయబడ్డాడు? చంపింపబడ్డాడు. అందుకే వాక్య భాగంలో ఇలా రాస్తారు, ఏమనంటే హేబెలుకు ప్రతిగా షేతుని ఇచ్చారని. హల్లెలూయా. అంటే అక్కడ ఆ సంకల్పం ఆగిపోలా, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ బై షేత్. హల్లెలూయా. అలాగనే దేవుడు ఒక్కొక్కరి ద్వారా నిర్ణయించిన పని ఆపాలని అపవాది ఎంత ప్రయత్నం చేసినా మరణము కూడా ఆయన సంకల్పించిన దాన్ని ఆపలేదు. ఆమేన్, ఆమేన్. ఆ నిరీక్షణలో ఒక ఆనందం ఉంటుందండి, ఆ నిరీక్షణలో ఒక అతిశయం ఉంటుందండి. ఆమేన్. చెప్పండి, నేను కాదు ప్రభా, నీవు సంకల్పించింది జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, దేవుడు సంకల్పించిందట, అండ్ ఆయన నిర్ణయించిందట, అండ్ ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి. ఎవరి భవిష్యత్ జ్ఞానం అండి? ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి మనం. అదేంటి తెలుసా? మనకు కూడా భవిష్యత్ జ్ఞానం కొంచెం ఉంటుంది. ఎలాంటి జ్ఞానం అంటే, కీడు ఏ పాటికి కూడా అలా అయిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, అంతా మన ప్రిజుడిస్ ఉండే. చూడండి, మ్యాక్సిమం 10 మంది బయలుదేరి వెళ్తే, లేదా 12 మంది బయలుదేరి వెళ్తే 2 మాత్రమే ఒక మంచి రిపోర్ట్తో వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్తోనే వచ్చారు. ఏది? దేవుడి మాట వినిన తర్వాత కూడా నెగిటివ్ రిపోర్ట్తోనే వాళ్ళు రిటర్న్ వచ్చారు. కానీ యెహోషువ, కాలేబులు మాత్రం పాజిటివ్ రిపోర్ట్తో వెనక్కి వచ్చారు. అవునా? అంటే అక్కడ ఉన్న పరిస్థితులను దాటి దేవుని వాగ్దానంను చూడగలిగిన కండ్లు. ఆమేన్. అలా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును ఎవరైతే అనుసరించి ఆలోచన చేస్తారో వారి అడుగులు కూడా, వారి ప్రయాణం కూడా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంను అనుసరించే ఉంటుంది. ఆమేన్. నిజానికి ఆయన సంకల్పంలో అడుగులు వేయటం సాధ్యం. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నా అడుగులు నీ సంకల్పం చొప్పున వేయబడును గాక. ఆమేన్. ఇంకొక మాట చెప్దాం, మా అడుగులు మీ నిర్ణయం చొప్పున పడును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇప్పుడు చేస్తున్న ఈ ప్రార్థన ఎంత శ్రేష్టమైన ప్రార్థన చెప్పిన. ఒక్కవేళ అడుగులు తడబడే అవకాశం ఉంటే దేవుడు తప్పిస్తారు. ఆమేన్. రిసీవ్ చేసుకుందాం. ఆమేన్. ఒకవేళ అడుగులు కనుక ఇదిగో తొట్టిల్లి ఎడమ పక్క పడవలసినవి కుడి పక్కన పడుతుంటే దేవుడు దాన్ని మార్చి కుడి పక్కకు వేయిస్తారు. ఆమేన్, ఆమేన్. యోనా ఏ తట్టు వెళ్దాం అనుకున్నాడు? తర్షీషు. కానీ దేవుని సంకల్పం నినివే. బలవంతంగానైనా వేయించారా లేదా? ఆమేన్. ఇదిగో ఒక ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? అయ్యా, నా అడుగులు తడబడకుండా నీ నిర్ణయం చొప్పున నా అడుగులు పడని ప్రభా. హల్లెలూయా. మన మధ్యలో అభిషేక్ ప్రార్థిస్తుండగా మనం అందరం ఏకీభవిద్దామా? అయ్యా, నీ అడుగులు నువ్వు ఎలా అయితే నీ తండ్రి చిత్తం చొప్పున వేస్తావు, మా అడుగులు కూడా ప్రభా మీ చిత్తము చొప్పున పడినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం.
కమన్ ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవ, దయగల మా నాయన, నీ బంగారు పాదం ముద్దు పెట్టుకొంచున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, మీ ప్రణాళికలు ప్రభా నాయన, మా ఎడల తండ్రి నాయన, తండ్రి మీరు రివీల్ చేస్తున్న విధానం బట్టి నాయన మీకే వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా నాయన, మా యొక్క ప్రతి అడుగు తండ్రి స్తోత్రం ప్రభా, నీ యొక్క ప్రణాళిక చొప్పున తండ్రి, నీ సంకల్పం చొప్పున పడులాగిన ప్రభా సహాయం దయచేయండి తండ్రి. ఓ ప్రభా నాయన తండ్రి, మీ ప్రణాళికకు తండ్రి, మీ సంకల్పముకు తండ్రి నాయన, మమ్మల్ని మేము తండ్రి పూర్తిగా నాయన తండ్రి నాయన సబ్డ్యూట్ చేసుకోవడానికి ప్రభా సహాయం దయచేయండి తండ్రి. సబ్మిషన్ దయచేయండి తండ్రి. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. నిరంతరము తండ్రి వాక్యంతోనూ ప్రార్థనతోనూ ప్రభా నింపబడిన వారమే తండ్రి. స్తోత్రం రాజా. మీ ఆలోచన కొరకు తండ్రి కనిపెట్టుకొని తండ్రి రాజా నాయన, వేస్తున్న ప్రతి అడుగు తండ్రి ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన, ఆత్మలో ప్రభా నాయన మీతో కనెక్ట్ అయ్యి ఉండి తండ్రి ప్రభా నాయన, మీరు ఇస్తున్న ప్రతి కరెక్షన్కి తండ్రి ఒబే చేస్తూ ప్రభా నాయన, మీ సంకల్పంలో తండ్రి నేను అడుగు వేయడానికి తండ్రి సహాయం దయచేయండి తండ్రి. ఓ ప్రభా నాయన తండ్రి, ఇదిగో ప్రభా, కుడి పక్కకు తిరిగినను ఎడం పక్కకు తిరిగినను ప్రభా ఇదే దారి తండ్రి, దీనిలోనే నీవు నడవలసి ఉన్నదని ప్రభా నాయన, మీరు చెప్తున్నా తండ్రి ఆ మెల్లనైన స్వరంకి తండ్రి నాయన ప్రభా చెవియొగ్గి తండ్రి నాయన. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి ప్రభా. నీకు మాత్రమే తండ్రి చెవియొగ్గి ప్రభా నాయన, నీ సంకల్పం చొప్పున తండ్రి అడుగు వేయలాగిన ప్రభా నాయన, మాలో ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఆత్మ జ్ఞానమును తండ్రి, ఆత్మల బలమును తండ్రి స్తోత్రం ప్రభా, ఆత్మ నింపుదలను తండ్రి దయచేయమని ఇంకను ప్రభు వాక్యదానంలోను ప్రార్థనలోను కొనసాగుతుండగా తండ్రి నాయన, మీ గూఢమైన మర్మములను తండ్రి నాయన ప్రభా నాయన విరిచి వడ్డించమని ఈ చిన్న ప్రార్థన ఆదరణకర్త యేసుక్రీస్తు వారి నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇక నమ్మండి, మన అడుగులు ఆయన చిత్తము చొప్పుననే పాడును గాక. ఆమేన్. ఆమేన్. ఈ క్షణము నుండి లెట్ హిమ్ టేక్ ఓవర్ ఎవ్రీ స్టెప్. ఆమేన్. ఈ క్షణము నుండేనండి, ఎప్పుడో కాదు, రేపు ప్రభా, లేకపోతే నా పరిస్థితులన్నీ బాగైనాక ప్రభా. నోను, నీ స్ట్రీమ్ ఆఫ్ ఫ్లోలో ఒకవేళ ఇలా అడ్డం పెడితే ఆ ఫ్లో ఇంకా ఏమవుతుందండి, ఇంకా ఫోర్స్ పెరిగి ఇంకా దాటుకుని వెళ్తావు. అవునా? నీ ఆటంకంలో అలాగ మారును గాక. ఆమేన్. నీ అడ్డంకులు అలాగ మారును గాక. ఆమేన్. నీ పరిస్థితులను బట్టి నువ్వు ఆగిపోవడానికి కాదు నాన్న, నువ్వు ఇంకా దాటడానికి. నువ్వేం చేయడానికి? నువ్వు ఇంకా దాటడానికి. దేవుడు చెప్పిన వాగ్దానము నీ కన్నులు ఎదురుకుండా కనబడట్లేదా? నమ్ము, ఇక చూడబోతున్నావు అని. ఆమేన్. ఆమేన్. విశ్వాసం ద్వారా మాత్రమే మన పితరులు అడుగులు వేశారు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తున్న దృష్టాంతం ఎవరి గురించి అంటే దావీదును గురించి. ఎవరి గురించి? దావీదును గురించి. దావీదును ఇంకొక డైమెన్షన్లో చూపిస్తున్న వాక్య భాగం ఇది. దావీదును ఒక రాజుగా కాదు, ఒక ఓడిపోయిన వ్యక్తిగా కాదు, లేదా ఉన్నత పదవి పొందిన వ్యక్తిగా కాదు, దేవుని ప్రవక్తగా ఒక డైమెన్షన్లో చూపిస్తున్న వాక్య భాగం. ఆమేన్. దావీదుని ఎలా చూపిస్తున్నారండి? ఒక ప్రవక్తగా. హల్లెలూయా. హల్లెలూయా. మీకు గుర్తుందా, దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు. సమూయేలు అభిషేకించిన విధానం మనం చూసాం, అవునా? కానీ ఇప్పుడు అభిషేకించబడిన ఈ దావీదు యొక్క ప్రయాణం చాలా వింతైన ప్రయాణం. ఆలోచన చేద్దాం. చూడండి, తీసుకోండి వాక్య భాగము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. హల్లెలూయా. 29వ వచనం నుండి చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం నుండి, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఆమేన్. ఆమేన్.
దావీదును ఇంకొక డైమెన్షన్లో చూపిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేసి చూడండి. అక్కడ చెప్తున్న మాటలు, సహోదరులారా, మూల పురుషుడగు దావీదుని గురించి మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. గడిచిన వారం వాక్యం గుర్తుందా? గడిచిన వారము శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడారు. మొదటి కారణం, ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీకు అనుగ్రహింపబడింది గ్రహించడానికి తప్ప వారికి కాదు. అందుకే ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాం. చాలాసార్లు ఆయన ఉపమాన రీతిగానే మాట్లాడినప్పుడు ఎందుకు ఉపమాన రీతిగా చెప్పారో కూడా అక్కడ మనకి క్లారిటీ ఇచ్చారు. విసుగక ఎడదెక్కక ప్రార్థన చేయడానికి కూడా ఉపమాన రీతిగానే మాట్లాడారు. నేనే నీతిమంతుడను అని మిగిలిన వారిని తృణీకరిస్తున్న 99 బ్యాచ్తో కూడా ఉపమాన రీతిగా మాట్లాడిన విషయాలను లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం, అవునా? కానీ ఇప్పుడు లెవెల్ చేంజ్ అయింది. చూడండి, పేతురు గారు ఆ ఉపమానం వింటున్నప్పుడు ఉన్నారు, కానీ ఇక ఆయన నెక్స్ట్ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందంటే చూడండి, ఈయన ఉపమాన రీతిగా మాట్లాడట్లేదు. జరిగిన సంగతులను ఇంకా లోతైన విషయంలోనికి తీసుకుని వెళ్ళి గ్రహింప చేయడానికి చూపిస్తున్న సంగతులుగా కనిపిస్తున్నాయి కాదా? ఆమేన్. దావీదు పలికినప్పుడు ఆయన ప్రవక్తేనండి, కానీ మనం ప్రవక్త అయిన దావీదు అని ఎక్కడైనా రాసి ఉండడం మనం చూసామా? లేదే, అవునా? రాజైన దావీదు, అవునా? లేదా యెషై కుమారుడైన దావీదు, ఇంకా అభిషేకించబడిన దావీదు, ఇలా చూసాం, కానీ ఎక్కడక్కడ ప్రవక్త అయిన దావీదుగా మనం చూడలే. కానీ తన నోటి వెంట వచ్చిన ప్రతి మాట ఒక ప్రవచనంగానే దేవుడు నిలబెట్టారు. ఆమేన్. ప్రతి ఏరియాలో ఆ నెరవేర్పులు ఉన్నాయండి. మీరు దావీదు కీర్తనని ఇలా జస్ట్ ఏదో లాటరీ బుక్గా కాకుండా, అర్థమైంది? లాటరీ బుక్ అంటే బైబిల్ని అంతటి నిలబెట్టుకొని ఈరోజు నాతో మాట్లాడు, ఓకేనా అని చెప్పి ఇట్లా ఓపెన్ చేసి ఒక వచ్చిన దావీదు కీర్తనలు, సామెతలు అయితే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి, సూదనంగా ఉంటాయి, లేదా కొంచెం అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో గబగబా చదివేసుకొని వెళ్ళిపోతున్న అనుభవం కాకుండా కొంచెం దానిని, అయ్యా నీ ప్రవక్త అయిన దావీదు ద్వారా పలికించిన మాటలు నాకు గ్రహింప చేయవా అని గనక అడిగితే, ఆ రోజు పేతురుకి ఏ విధంగా అయితే ఓపెన్ అయ్యాయో అలా లేఖన భాగాలు ఓపెన్ అవుతాయి. ఆమేన్, ఆమేన్. ఒక మాట చెప్పిన పక్కవారితో చెప్పండి, నీ టైం వేస్ట్ చేసుకోకున్నా అని. హల్లెలూయా. ఇదిగో, మనుషుల గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. చెప్పండి, నీ టైం వేస్ట్ చేసుకోకు. అనవసరమైన విషయాలను గురించి మైండ్లో పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకు నాన్న. లేఖనాలను అర్థం చేసుకోవడానికి చాలా టైం కావాలి. నీ సమయం, నీ 24 గంటలు దీంట్లో గడుపు. నీకెక్కడ లేని ఉల్లాసం వస్తుంది, నీకెక్కడ లేని ఆనందం నేను ఓవర్ చేస్తుంది నాన్న. నీ సమయం వ్యర్థం చేసుకుంటున్నావు తల్లి. నువ్వేం చేస్తున్నావు? నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. నేనేం చేస్తున్నా? నా సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను. అలా కాకుండా నా పూర్తి దృష్టి ఆ రోజు బిడ్డలు ఎలా అయితే పెట్టారో అలా గనక పెట్టగలిగితే అనేకమైన లోతైన సత్యాలు దేవుడు లోపల దాచి ఉంచారు. ఎవరి కోసం? మన కోసమే. చెప్పండి, నా కోసమే అని. ఆమేన్. ఎప్పుడు మనం ఆ డీప్ కనెక్షన్లోకి వెళ్తామో దేవుడు వాటన్నిటిని రివీల్ చేస్తారు. ఆమేన్, ఆమేన్. మనమున్న ఆ శారీరక లెవెల్ని దాటి ఈ లెవెల్లోనికి వెళ్దాం. చెప్పండి పక్కవారితోటి, మనం ఈ లెవెల్ దాటుదామని. మనం ఈ లెవెల్ దాటుదాం. చెప్పు, నాతో చెప్పు, మనం ఈ లెవెల్ దాటుదాం. ఆమేన్. నేను నమ్ముతున్నాను ఇది చిన్న బిడ్డే కావచ్చు, కానీ రానున్న దినముల్లో ఈ లెవెల్ దాటి ఈ లోకానికి చూపించును గాక. ఆమేన్, ఆమేన్.
దావీదు కీర్తనలు అయిపోయినాయి అనుకోవడానికి లేదు, లేకపోతే అది ఒక్క కీర్తించే భాగమో లేకపోతే మనకి సూదనంగా అనిపించే భాగమో మాత్రమే కాదండి. అందులో రాయించిన ఒక్కొక్క విషయం అట రాబోతున్న దినముల్లో జరగబోతున్న విషయాలట. ఈ ఒక్క చిన్న భాగము యేసు ప్రభు యొక్క సిలువను గురించిన భాగం అయితే, మరి మిగిలిన రాయించిన ప్రతి భాగం ఎలాంటి భాగాలు అయి ఉండాలి? ఆమేన్. ఓ మాట చెప్పనా, నీ నిరీక్షణ ఎక్కడైనా కృంగిపోతున్న సమయాలు ఉన్నాయా? వెళ్ళు దావీదు గారి దగ్గరికి. ఎందుకంటే ఆయన ఆ ప్రయాణం గుండా వచ్చాడండి. దావీదు తాళపు చెవులు ఉన్నాయండి. యేసు ప్రభు అవి విప్పి ఆ మార్గముల గుండా నడిపిస్తున్నప్పుడు ఆ శ్రేష్టమైన మార్గములు నీకు అర్థమవుతాయి నాన్న. హల్లెలూయా. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వేరే విషయాలు ఏమైనా ఆలోచిస్తాడా? ఎగ్జామ్ రాస్తున్న బిడ్డ లేదు కదా. అంత కాన్సన్ట్రేషన్తో ఈ మిగిలిన శేష జీవితాన్ని గడుపుతావా? ఆమేన్. ఎందుకంటే ప్రతి దినం కూడా ఇప్పుడు చాలా ప్రెషియస్గా మారాయి. నీకు ఇంతవరకు సత్యం తెలియనప్పుడు దినాలు అయిపోయినట్టుగా కాదు. ఇప్పుడు నీకు సత్యం ఎరుగుతున్నావు, సమయం లేదని అర్థమైంది, లేఖనాలు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇంకా డీప్గా వెళ్ళాలి. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి. పక్కవారితో చెప్పండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి. ఆమేన్. ఇంకొక పక్కవారితో చెప్పండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి. ఆమేన్. దేవుడు అటువంటి కాన్సన్ట్రేషన్ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. రిసీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. ఏమని చెప్తున్నారంటే అక్కడ అతడు చనిపోయి సమాధి చేయబడెను. ఎందుకు ఆ మాట మెన్షన్ చేస్తున్నారు? అతన్ని సమాధి చేయబడ్డాడు, కానీ అతని ద్వారా పలికించిన మాటలు సమాధి కాల. ఆమేన్. ఒక మాట చెప్పనా, అట్లీస్ట్ దావీదు కాలంలోనైనా చెప్పబడిన వాక్య భాగాలు ప్రజలకు అర్థమయ్యేమో, కానీ యెహెజ్కేలు మాటలు అర్థం కాలేదండి. యెహెజ్కేలు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది, ఏంటి దీనికి దానికి కనెక్షన్ ఏంటి, అసలు ఈ విషయాలు ఏంటి అనిపిస్తూ ఉంటాయి. చాలా వాక్య భాగాలు. నువ్వు దూరదేశం గురించి ఇలా ప్రవచించు, నువ్వు ఐగుప్తుని గురించి ఇలా ప్రవచించు, నువ్వు నైలు నదిలో కూర్చున్న ముసలి గురించి ఇలా ప్రవచించు. ఇలా చెప్తున్న సమయం ఇది ఏ కాలం గురించి రాయించారో, ఎప్పుడు నెరవేరుతున్నాయి, ఇవేవి కూడా అర్థమవు. ఓ మాట చెప్పిన, అది రాయించిన పరిశుద్ధాత్ముడే ఇవి కూడా రాయించారు. ఆమేన్. ప్రతి వాటిని కూడా మన కొరకే పొందుపరిచారు. ఆమేన్. పొందుపరచి కంటికి చూపించేవి కొన్ని అయితే, కంటికి చూపించకుండా దాచి ఉంచినవి ఎక్కువ. ఆమేన్. చూడండి, శరీర అవయవాలు ఉన్నాయి కదా, బయటికి కనిపించేవి ఎక్కువ వైటల్ ఆర్గన్సా, లోపల ఉండేవి ఎక్కువ వైటల్ ఆర్గన్సా? కంటికి కనిపిస్తున్నాయి అవి. అలాగనే దేవుడు చూపిస్తున్నవి ఎంత ఇంపార్టెంటో, దాచిపెట్టినవి అంతకంటే ఎక్కువ గొప్పవే. ఆమేన్. దేవుడు అటువంటి వాటిని ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆమేన్. అందుకే చెప్తున్నారు, అతడు మృతి పొందాడు, కానీ అతడి ద్వారా పలికించిన మాటలేవి కూడా మృతి పొందలా. ఒక పొల్లైన నెరవేర్చబడకుండా ఆగదండి. దావీదుకున్న నిరీక్షణ ఈరోజు నీకు నాకు ఉంటే మన ప్రయాణం చాలా హ్యాపీగా అవుతుంది. చెప్పండి, దావీదుకున్న ప్రయాణం నీకు నాకు ఉండాలి. దావీదుకున్న ప్రయాణం, దావీదుకున్న నిరీక్షణ, దావీదుకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అంటే అతడు లేడనడానికి వీల్లేదు, చరిత్రలో ఉన్నవాడు అని చెప్తున్నారు. సమాధి కూడా చేయబడ్డాడు, ఆ సమాధి మన మధ్యనే ఉంది. సో రుజువులు ఉన్నాయి.
కాకమ్మ కథలు కాదు. ఇంకా అతడు ప్రవక్తయే ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు అతనితో ప్రమాణపూర్వకంగా ఒట్టు పట్టుకున్న సంగతి అతడు ఎరిగి. ఈ మాటలు దావీదుతో దేవుడు చెప్పారండి, నీ సంతానంను నెక్స్ట్ నేను నిలవబెడతానని. మీకు గుర్తుందా? నాతాను ప్రవక్త వచ్చి సొలొమోన్ రాజు యొక్క తల్లి అయిన బెత్షెబాతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తన రాజు నీకు రాజుగా నెక్స్ట్ అభిషేకించడానికి నీ కొడుకు రావట్లేదా? నీకు ఈ విషయం తెలియట్లేదా? అక్కడ అదోని అక్కడ తనకి బదులుగా రాజుగా తన్ని తాను ప్రకటించుకుంటున్నాడు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఒక విషయం చేయి, నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉండు, నేను లోపలికి వస్తాను. వచ్చిన తర్వాత మనం రాజుతో మాట్లాడి ఆ సీట్ ఎవరికి ఇప్పిద్దాం? సొలొమోన్. నేను అనుకుంటాను వాళ్ళు ఈ మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రవక్త అయిన దావీదుకు తెలుసు అని. అంతేకాదు, తన యొక్క గాడిద మీద ఎక్కించి తనని రాజుగా చేసి ఊరేగించి అభిషేకించినా సరే దావీదుకి తెలుసు అభిషిక్తుడు రాబోతున్నాడని. హల్లెలూయా, ఆమేన్. చూడండి, మనం చాలాసార్లు మన పిల్లల కోసం కొన్ని దాచిపెట్టిన స్వాస్యములు ఇస్తున్న సమయం మనం తెలిసి కొన్ని ఇచ్చినా తెలియకుండా కొన్ని దాచిపెడతాం కాదా? దాచిపెడతామా లేదా? మొత్తం నువ్వు 20,000 సంపాదించావు, 20,000 తెచ్చి పిల్లలకి ఇచ్చేస్తావా ఎంజాయ్ చేయమని? లేదు, కొంత దాచిపెడతావు. దేవుడు అలా కొన్ని యుగముల కొరకు దాచిపెట్టారు. ఆమేన్, ఆమేన్. ఒక ఆశ ఉండాలండి, నువ్వు దాచిపెట్టింది నాకు కావాలని. హల్లెలూయా. ప్రభుని ఎప్పుడు కూడా మన ఆలోచనలో అడుక్కుంటున్న జీవితమే ఉండకూడదు. ఆయన చిత్తంలో ఉన్నవి కూడా అడుగుతున్న వారిగా ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తానంటే అర్థం, పరిశుద్ధాత్ముడు ఉంటే అన్నీ ఉంటాయి. ఏముంటాయి? ఫస్ట్ శ్రేష్టమైన గ్రహింపు ఉంటుంది. జ్ఞానం లేకయే నా ప్రజలు. అప్పుడు జ్ఞానం వస్తుంది, అప్పుడు ఏమవుతుంది? నాశనంలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆమేన్. ఒకసారి ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? దేవా, మాకు అట్టి గ్రహింపుని దయచేవా. చూస్తున్న సంగతులను మాత్రమే కాకుండా నువ్వు దాచిపెట్టిన సంగతులను కూడా వివేచించే ఆ అనుభవంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రములు రాజా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, దావీదు కుమారుడా, మీకు స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, ప్రభువా, సింహాసనం మీద అభిషిక్తుడవై ఆసీనుడైన వాడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దావీదునకు తండ్రి నాయన అనేకమైన మర్మములు తండ్రి నాయన బోధించి ప్రవచనములు బోధించి తండ్రి, ప్రవచనములు ఒక్క పొల్లైనను తండ్రి నాయన పోకుండా సమస్తము నెరవేరును పలికిన రీతిగా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి యేసయ్యా, ప్రభువా తండ్రి నాయన, నీ యొక్క తండ్రి ప్రభువా, ఆ యొక్క దావీదు యొక్క గర్భ ఫలము నుండి ప్రభువా యేసయ్యా వచ్చిన వాడా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి నాయన పరిశుద్ధాత్మ తండ్రి, నిన్ను ప్రభువా యేసయ్యా నిరంతరము కలిగి ఉండు వారముగా తండ్రి ప్రభువా, జ్ఞానము గ్రహింపు జ్ఞానం మాకు కలుగునట్లు తండ్రి నాయన యేసయ్యా నిరంతరము ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి ఆశ కలిగి జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. గుప్తమైనవి మాకు ఇస్తామని
పలుకుతున్న దైవానికి వందనాలు, స్తోత్రములయ్యా. కనిపిస్తున్న ఈ అక్షరాలు ఆత్మ చెప్పుచున్న మాటలు కూడా మాకు తండ్రి నాయన బోధించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభా, మీరు దాచి ఉంచే ధననిధి నుండి ప్రభు యేసయ్యా అనేకమైనవి మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాటి కొరకు కనిపెట్టుకొని ప్రభు ఆశ కలిగి తండ్రి ఉండే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా ప్రభు యేసయ్యా తండ్రి నాయన బిడ్డల కొరకు తండ్రి నాయన ఎలాగైతే దాచి ఉంచారో అటు రీతిగా మా కొరకు దాచి ఉంచిన ప్రతి దాన్ని మాకు ఇవ్వడానికి మీరు ఎంతో ఆసక్తిగా మీరు ఎదురు చూస్తుండగా ప్రభు అట్టి తండ్రి నాయన ప్రభు సమర్పణ అట్టి ఆశ్రమాలో లేదా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకనూ ఆశతో ప్రభు యేసయ్యా నీ దగ్గరకు తండ్రి ప్రభు ఆసక్తితో తండ్రి నాయన తండ్రి నా కొరకు ఏమి దాచిపెట్టి ఉన్నాడా తండ్రి, మా కొరకు ఏమి సమకూర్చి ఉన్నాడా, నాకు ఏది ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడా అని ప్రభు తండ్రి ఆతృతగా తండ్రి నాయన మీ సన్నిధిలోకి వచ్చి ప్రభు యేసయ్యా ఆ గ్రహింపు జ్ఞానము మీరు ఇస్తున్న ప్రతి ఒక్కటి గ్రహించుకుని కృపను తండ్రి నాయన అందులో ఉన్న గొప్ప సంతోషమును తండ్రి నిరంతరము పొందుకుని వారంగా మమ్మల్ని అందరినీ ప్రభు ప్రేరేపించమని మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని అందరినీ పురికొల్పమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. జ్ఞానము లేక నశించిపోయే జనములో మేము ఎవ్వరము ఉండకూడదు నా తండ్రి. అయ్యా జ్ఞానమును సమాధానమును పొందుకొని ప్రభు యేసయ్యా మీరు చెప్పుచున్న ప్రతి మాటను గైకున్న వారమై తండ్రి నిరీక్షణలో ఎంతో ఆనందముతో ఎంతో సంతోషముతో తండ్రి నాయన ప్రభు యేసయ్యా జీవించు వారమై విశ్వాసములో ముందుకు వెళ్తూ నాయన ప్రభు యేసయ్యా తండ్రి నాయన దావీదు వంటి ప్రభు అట్టి యొక్క తండ్రి నాయన కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాయన మా అందరిలో తండ్రి ఆశలు రేకెత్తించమని తండ్రి ప్రభు గ్రహింపు జ్ఞానం మెండుగా దయచేయమని తండ్రి నిరీక్షణ మమ్మల్ని అందరినీ ప్రభు యేసయ్య నిరంతరము తండ్రి సంతోషించు వారముగా మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక విషయం నేర్చుకోకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అదేంటి తెలుసా? దావీదుకు ఉన్న నిరీక్షణ మనం పొందుకోవాలి. ఆమేన్. మన జీవితంలో దేవుడు మన కొరకు పెట్టిన నిరీక్షణ కూడా ఉంది. దావీదుకట ఒక సంగతి బాగా తెలుసట. ఏం సంగతి అంటే దేవుడు ఒట్టు పెట్టుకొని చెప్పిన సంగతి దావీదుకు బాగా తెలుసట. నీ జీవితంలో కూడా దేవుడు ప్రమాణపూర్వకంగా కొన్ని సంగతులు చెప్పి ఉంటారే, వాటి మీద ఎప్పుడైనా లక్ష్యం ఉంచావా? ఆలోచన చేద్దాం. దావీదుకు ఉన్నట్లే మనకు కూడా లైఫ్ స్పాన్ ఇచ్చారు, ఇవ్వలేదా? భూమి మీద అధికారపూర్వకంగా తిరగడానికి 2 కాళ్ళు 2 చేతులు అన్నీ ఇచ్చారు, అవునా కాదా? ఇచ్చారు. దావీదు లాగానే మనకి కూడా దేవుడు భూమి మీద అధికారపూర్వకంగా మనిషిగా వివేచన అన్నీ ఇచ్చారు. ఇప్పుడు దావీదు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో చూద్దాం, రండి వెళ్దాం. 31వ వచనం చూడండి, 30-31 చూడండి అని నేను చెప్పేస్తాను. చూడండి, అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకనిని కూర్చుండపెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి ఎవరు ఎరిగి ఉన్నారు? దావీదు ఎరిగి ఉన్నాడంట. కానీ నెక్స్ట్ లెవెల్ చూడండి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు. ఎవరు? క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు, ఇంకా ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని, బా ఏం లేదులేండి అది. హల్లెలూయా. దావీదు కాలంలో క్రీస్తు ఉన్నాడా? లేరు. కానీ రాబోతున్న క్రీస్తు యొక్క ప్రత్యక్షత దావీదుకు ఉందండి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను చూడండి, దావీదు పలికిన ఒక వచనాలు 2వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదవండి. దావీదు 2:1 2:1 సామ్స్ 2:1 యెహోవా సారీ అన్యజనులు 2వ అధ్యాయం. అన్యజనులు ఏల అలరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. చాలు. జనములు ఏం తలస్తున్నారో తెలుసా? వ్యర్థమైన దానినండి.
జనములు ఏం తలంచుచున్నారు? వ్యర్థమైన దాన్ని. చెప్పండి, వేస్ట్ విషయాలను జనములట తలంచుచున్నారట. జనములు ఏం తలస్తున్నారట? వేస్ట్ విషయాలు. చెప్పండి. కానీ దావీదు ఆ అనుభవంలో లేడు. హల్లెలూయా. రమ్మనండి. జనములు ఏం తలుస్తున్నారు? వ్యర్థమైన వాటిని. అలాగైతే ఖచ్చితంగా భూమి మీద ప్రయోజనకరమైనవి కొన్ని ఉన్నాయి. ఆమేన్. నువ్వు కొంచెం లేచి ఇటు వచ్చేసారు. అన్నయ్య వాళ్ళు వచ్చారు, అక్కడ కూర్చుంటారు. ఇటు వచ్చేసారు, కొంచెం పక్క. రైట్, ఓకే. నువ్వు ముందుకు వచ్చాయి నాన్న, అలాగే కూర్చో. రైట్ అక్క, అక్కడ కూర్చోమనంటే. ప్రైజ్ లార్డ్. రండి. హల్లెలూయా. రండి నాన్న, రండి. లోపలికి వచ్చేయండి. డాడీ రాలేదమ్మా? డాడీ గారు రాలేదు. దానన్నా అక్కడికి వచ్చేసాయి. కూర్చో. నీ ఇష్టం, నీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడికి వచ్చి. ఓకే, స్తోత్రం. ఇక ముందుకు వెళ్దాం. జనములట, మళ్ళీ ఒకసారి ఆ వచనం చదువుతారా? దావీదు రాసిన కీర్తన 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. ఇప్పుడు ఒక మాట చెప్పనా? అల్లరి రేపుతున్న వారు అన్యజనులే. అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు. కానీ ప్రభు సన్నిధిలో కానీ లేదా ప్రభువుని గుర్చిన విషయంలో కానీ అల్లరి రేపుతున్న వారు ఎవరు అంటే వారు అన్యజనులు. పేరుకు యూదులు కావచ్చు, కానీ వారు ఎందులో లెక్కింపబడతారు అంటే అన్యజనులు. కఠినమైన మాట కావచ్చు, కానీ ఇది సత్యం. కఠినమైన మాట కావచ్చు, కానీ ఇది సత్యం. కొంచెం జీర్ణించుకోవడం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది సత్యం. అన్యజనులు ఎవరు అని వాక్యం చెప్తుందో తెలుసా? ఒకసారి మత్తయి సువార్తలో చూడండి, 6వ అధ్యాయం. నేను వచనం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయండి. 7 చదవండి. 7వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చాలండి. ప్రార్థనే చేస్తాము. కొంచెం వినండి జాగ్రత్తగా ప్లీజ్. ఇది చాలా అవసరమైన వాక్య భాగం. ప్రార్థనే చేస్తాం, కానీ ఏమవుతుందట? వ్యర్థమైన మాటలు వచింపవద్దని చెప్తున్నారు. ఎందుకట? అన్యజనులు అలా మాట్లాడతారట. అన్యజనులు అల్లరి రేపు వారే కాదండి. అన్యజనులు అంటే వ్యర్థమైన మాటలు పలుకుతూ నా మనవి దేవునికి వినపడింది అనుకుంటున్న వారు కూడా అన్యజనులే. చూడండి, ప్రభా మీ నామంను మేము దయ్యంలో వెళ్ళగొట్టలేదా, మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా అంటున్న బ్యాచ్ కూడా అన్యజనుల బ్యాచేనండి. మీరెవరో నాకు తెలీదు అంటున్న సమాధానం ఎవరికి ఇస్తారు? తెలిసిన వారికా తెలియని వారికా? ఇప్పుడు అంకుల్ వాళ్ళు వచ్చారు లోపలికి, వారు ఎవరో మనకి తెలుసు. మనం ఏమన్నాం? రండి, వెల్కమ్. అవునా? అంతే కదా. కానీ అల్లర్లు రేపుతున్న ఒక వ్యక్తులు అనుకోండి, ఏమంటాం? వారు మనవారే అయినప్పటికీ కూడా ఏం చెప్తాం? ఏం చేస్తున్నారు అంటావా లేదా? అదేవిధంగా జనులట వ్యర్థమైన దాన్ని
ఆలోచన చేస్తున్నారట, అన్యజనులట అల్లరి రేపుతున్నారట. అలాంటి సమయం కూడా దావీదు మాత్రం అభిషిక్తుని కనుగొన్నాడు. హల్లెలూయా. ఏం లెవెల్ అండి అది, అదే మనం ధ్యానిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు దావీదు తర్వాత 28 తరముల తర్వాత పుట్టారు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టారు? 28 తరముల తర్వాత పుట్టారు. కానీ యేసు ప్రభు యొక్క సిలువ కూడా పునరుద్ధానము కూడా దావీదుకు తెలుసట. ఆయన అభిషిక్తుని యొక్క శరీరం కుళ్ళి పట్టనీయడు దేవుడు అన్న విషయం దావీదుకు అప్పుడే తెలుసట. బాబా ఏం జ్ఞానం అండి! నేనంటాను, తమ సమకాలికులతో మించిన జ్ఞానం కలిగి ఉన్నాడు దావీదు. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్ని చూడకు, నీ సమకాలికులతో కలిగి ఉన్న జ్ఞానం నువ్వు కలిగి ఉండకు, వారి వ్యర్థమైన ఆలోచనలో నువ్వు ఉండకు, వారిని మించిన జ్ఞానంలోకి నువ్వు అడుగు పెట్టు. ఆమేన్. ఆల్రెడీ యేసు ప్రభు అలాగా కుళ్ళిపోలేదని నువ్వు ఎరిగి ఉన్నావు కదా, మరి రాబోతున్న ప్రత్యక్షతలు నీకు ఉన్నాయా? అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైందా? దావీదుకు ఉన్న ప్రత్యక్షత, ఆయన అభిషిక్తుని యొక్క శరీరం దేవుడు కుళ్ళిపట్టనియ్యడని. ఓకేనా? నీ ప్రత్యక్షత ఏంటి? నువ్వేం కలిగి ఉన్నావు? దేవునిలో నీ నిరీక్షణ ఏంటి? అందరినీ కాపాడుతున్నావు, నన్ను కూడా కాపాడు, ఇక్కడే ఈ లెవెల్లోనే ఆగుతావా? నో. దేవునిలో నీ నిరీక్షణ ఇంకా అధికమైనదై ఉండాలి. ఆమేన్, ఆమేన్. వ్యక్తిగతంగా ఒక దేవునితో ఒక అనుభవంలోకి వెళ్ళకుండా ఈ అనుభవాలు రావండి. గొలియాతుని చంపిన దావీదు అందరికీ తెలుసు, కానీ సింహాన్ని చంపిన దావీదు ఎవరికి తెలీదు కాదా? గొర్రెలకి మాత్రమే తెలుసు. సింహపు నోటి పంటికి కిందకి ఉన్న గొర్రెకి మాత్రమే తెలుసు విడిపించబడిన దాని యొక్క పవర్ ఎట్టిదో. ఆ పంటి కింద గాయపడుతున్న గొర్రెకి తెలుసు ఆ విడుదల యొక్క విలువ ఏంటో. వేరే ఎవరికి తెలీదండి, వేరే ఎవరికి తెలీదండి. అట్టి దావీదులు లేచెదరుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుడు అట్టి ప్రత్యక్షతలు తన ప్రవక్త అయిన దావీదుకు అనుగ్రహించారండి. ఇస్తున్న వాగ్దానమేమో నీ కుమారుల్ని నేను సింహాసనం మీద నిలబెడతానని, కానీ ఇచ్చిన ప్రత్యక్షత ఏమో అభిషిక్తుని గురించిన ప్రత్యక్షత. అందుకే చూడండి, ఆ 2వ అధ్యాయం ఒకసారి తీయండి. రెండో అధ్యాయము, దావీదు రాసిన కీర్తన 2వ అధ్యాయం. మూడవ వచనము, దావీదు రాసిన కీర్తనలు 2వ అధ్యాయం 3వ వచనము. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చాలు. ఎవరికి విరోధంగా వాళ్ళు నిలబడుతున్నారు? యెహోవాకును ఆయన అభిషిక్తునికి. చెప్పండి, పర్వాలేదు. యెహోవాకును విరోధంగా నిలబడుతున్నారు కదా. అక్కడ ఫుట్ నోట్లో ఏం రాయలేదు, కానీ అపోస్తల కార్యాలకు రండి. 4వ అధ్యాయం 26. అన్యజనులు ఏలా అలరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. స్తోత్రం. హల్లెలూయా. అదే వచనాలు ఇక్కడ రాయించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమని రాయించారు చూడండి, క్రీస్తు. ఇప్పుడు ఫుట్ నోట్లో చూడండి, క్రీస్తు అభిషిక్తుని మీదను.
ఏం లెవెల్ అండి దావీద్ అసలు. దావీదుని ఏదో ఒక పాపిగా చూడకండి, ఇంకొక లెవెల్ ఉంది దానిలో. హలో, దావీదు పాపం చేసిన లెవెలే అందరికీ తెలుస్తుంది, కానీ తను పశ్చాత్తాపడిన లెవెల్ ఉంది చూసారా. దేవుడు తన జీవితాన్ని క్లీన్ చిట్ చేశాడు అక్కడ. నువ్వు దావీదుని పరిచయం చేసేటప్పుడు పాపం చేశాడండి, నరహత్య చేశాడండి, అంత పెద్ద పాపండి ఇలా చెప్తామేమో. దేవుడు చెప్తారు తను ఎట్టివాడు తెలుసా, నా హృదయాన్ని అనుసరించి నడిచేవాడు తెలుసా నీకు, నా చిత్తం అంతా చేసేవాడు. మోషేన్ గురించి ఎలాంటి ఒక సాక్ష్యం దేవుడు ఇచ్చారో అలాంటి సాక్ష్యం దావీదు గురించి ఇచ్చారు నాన్న. ఈరోజు నా సాక్ష్యం ఏంటి? నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, నేను మారిన కొత్తలో నన్ను మన చర్చికి తీసుకెళ్దామని నన్ను తీసుకెళ్తూ ఉండేది. తీసుకెళ్ళిన ప్రతి ఏరియాకి కూడా నన్ను ఎలా పరిచయం చేసేది తెలుసా. ఫస్ట్ నా ఫ్రెండ్ అని చెప్పేది, తీసుకుని వచ్చావు, ఎక్కడ తీసుకుని వచ్చావు, చర్చికి తీసుకుని వచ్చావు, అవునా. తీసుకుని వచ్చిన తర్వాత ఏమని పరిచయం చేసేది తెలుసా, ఈమెకి నేను ఫ్రెండ్, నాకు ఈమె ఫ్రెండ్, ఈమెకి నేను ఇష్టం కానీ నాకు ఈమె ఇష్టం లేదని చెప్పేది. ఇలాగనే చెప్పేదండి, నా ఎదురుగుండా నేను ఇలాగే పరిచయం చేసేది, ఇలాగనే పరిచయం చేసేది. కారణం ఏంటంట తెలుసా, నేను హిందూని మ్యారేజ్ చేసుకున్నాను అని కారణం అంట. అది కూడా వాళ్ళతో చెప్పేది, కొత్త వ్యక్తులతో అలా చెప్పేది. నేను అనేది ఏంటి తెలుసా, ఆ వ్యక్తిని గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది, మనుషులు అలా ఉంటారు. జనులు వ్యర్థమైన దాన్నే ఆలోచిస్తారు. అది నీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నానా, అవునా. నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు, చర్చికి తీసుకుని వచ్చావు. నువ్వు ఏమన్నా పరిచయం చేస్తే ఏం పరిచయం చేయాలి, నీ క్రీస్తుని పరిచయం చేయి, లేదా అంతే కదా. నీకు అనవసరం, వాళ్ళ జీవితాన్ని దేవుడు క్లియర్ చేశారేమో. అపవాది మర్చిపోలేనట్టు నువ్వు మర్చిపోవట్లేదు వాళ్ళ పాపాలని, అంతే కదా. అపవాది కూడా అంతే, ఏం చేస్తాడు, దివారాత్రములు మన సహోదరుల మీద అపవాదం మోపుతూనే ఉంటాడు. క్రీస్తు ఏం చేస్తారు, చెరుపుతూనే ఉంటారు. హల్లెలూయా. కుడి ఎడమకి తేడా ఎంత ఉంటుందో అంత దూరంగా పాపాలని మనకి దేవుడు ఎడమ కలుగజేస్తారు. ఆమేన్. ఫూల్ ఎవరండి, అడే అన్యజనులు వ్యర్థమైన దాన్నే ఆలోచన చేస్తారు. ఈరోజు పాఠం ఏంటి తెలుసా, నువ్వు అలా ఉండకు. చెప్పండి, వ్యర్థమైంది మనకు వద్దని చెప్పండి. అందరు చెప్పండి, పక్కవారితో చెప్పండి, వ్యర్థమైంది మనకు వద్దు, ప్రతి వేస్ట్ మనకు అనవసరం అని చెప్పండి. ఆమేన్. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏది వేస్ట్ ఏది శ్రేష్టమైంది అనే జ్ఞానం కావాలి నాన్న, వివేచించుకునే మనస్సు కావాలి నాన్న. స్తోత్రం. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుడు చూపిస్తున్న వాగ్దానాలు, దేవుడు ఇస్తున్న ప్రవచనాలు బయటికి కనిపిస్తున్న లెవెల్ వేరు, లోపల కనిపిస్తున్న లెవెల్ వేరు. ఆ రోజు ఇచ్చిన ప్రవచన వాక్కు కుమారుడు అని చెప్పగానే అది సొలొమోను దగ్గర ఆగిపోతుందని ఆ రోజు ఉన్న నాతాను ప్రవక్త, ఆ రోజు ఉన్న తల్లి అయిన బెత్షెబా అనుకున్నారేమో, కానీ దావీదుకు మాత్రం ఆ అభిషిక్తుడు అంటే క్రీస్తని, ఆయన శరీరం కుళ్ళు పట్టకుండా నిరంతరము ఉండే సింహాసనం ఉండబోతుందని ఆ రోజు ఉన్న దావీదుకి తెలుసు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ విషయాలు ఎక్కడో కూడా సమూయేలు గ్రంథంలో రాసారా? రాయలా. కానీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారండి. అంటే ఆత్మ ద్వారా వివేచించు కార్యములు ఆత్మ అనుగ్రహిస్తేనే తెలుస్తాయి. ఆమేన్. నువ్వు కలిగి ఉన్న ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మను అనుసరించి ఉంటే నీకు మేలు,
లేకపోతే అన్యజనులు వ్యర్థమైన దాన్ని ఆలోచించినట్లు వ్యర్థమైన దానిలో కొట్టుకుపోతావు. జాగ్రత్త. ఏమవుతావు? వ్యర్థతలో ఏమవుతుందండి? డస్ట్బిన్లో మన బంగారు ఉంగరం పడిపోయింది అనుకుందాం, రేపు పొద్దున్న చెత్త వాళ్ళు వస్తారు, ఏమవుతుంది అది? బంగారం సపరేట్ చేసి పెట్టి దాసిస్తాడు? లేదు, కొట్టుకుపోద్ది నాన్న. అలాగనే నీకు ఇస్తున్న ప్రత్యక్షతలు నీ వ్యర్థమైన ఆలోచనలో కొట్టుకుపోతాయి. నీ మీద ఉన్న వాగ్దానాలు వ్యర్థమైన ఆలోచనలో కొట్టుకుపోతాయి నాన్న. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నిలబెట్టి ప్రార్థన చేసుకో. దాని గురించి ఎల్లప్పుడూ కూడా నిరీక్షణ కలిగి దేవుని పట్ల, దేవుని యందు అడుగు, దేవుని పాదాలు పట్టుకుని అడుగు. వ్యర్థమైన ఆలోచనలో కొట్టుకుపోకు నాన్న. చెప్పండి, కొట్టుకుపోను అని చెప్పండి. ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన అందుకుందాం. ప్రార్థన చేయండి. వ్యర్థమైన ఆలోచనలో నేను కొట్టుకుపోకూడదని ప్రార్థన చేయండి. నా కుటుంబం కొట్టుకుపోకూడదని ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రత్యక్షతలకై కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీ బిడ్డల కోసం మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభా నాయన ఈ పరలోకపు మన్నాకే మీకు స్తోత్రాలు ప్రభా. ఏ విషయాల్లో తొట్టిల్లుతున్నామో ఎక్కడెక్కడ ప్రభా నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. సత్యంకు అసత్యంకు మధ్యలో నాయన నీకు స్తోత్రాలు. భక్తి జీవితానికి ప్రభా నీకు స్తోత్రాలు. పడిపోవడానికి మధ్యలో ఉన్న ఆ సన్నని చెక్ చేసుకునే ఆ లైన్ ప్రభా మీరు మాకు ఈ దినం తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. అతి శ్రేష్టమైనటువంటి సంగతులను ప్రభా వ్యర్థమైన ఆలోచనలతో కలిపి చెత్తకుప్పలో పడేసామేమో ప్రభా, క్షమించండి. నీకు స్తోత్రాలు. మా కుటుంబాలు మీకు సమర్పణ, మేము కలిగిన వారు మీకు సమర్పణ, మా జీవితాలు మీకు సమర్పణ. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి వాటిని మీరు ఏ రీతిగా ప్రభా మీరు చూస్తూ ఉన్నారో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఖ్యాతి అయినవో, ఏవి విలువైనవో, ఏవి ఘనమైనవో ప్రభా నీకు స్తోత్రాలు. మీరు ఎలా తెలియచేస్తున్నారో ఆ ఇంటెన్షన్, ఆ మైండ్ సెట్ మాకు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన వాటిని వ్యర్థమైన వాటితో కలిపేయకుండా నీకు స్తోత్రాలు. మేము అపవిత్రం అవ్వకుండా ప్రభా, తొట్టిల్లకుండా మమ్మల్ని సరైన మార్గంలో మీరు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధ దావీదు గారు ప్రభా నీకు స్తోత్రాలు. నీ ఎదుట ప్రభా నాయన నీ ఆలోచనల్లో ప్రభా నాయన ఎలా అయితే నడుచుకోగలిగారో, లోకంలో మనిషిగా పుట్టినప్పుడు అనేకమైన పరిస్థితుల్లో పడిపోయినప్పటికీ తిరిగి ఎలా లేచారో నీ పాద సన్నిధిలో నాయన నీ దగ్గర క్షమాపణ పొందుకొని ప్రభా నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డగా ఎలా నీకు హక్కును చేర్చబడ్డారో ప్రభా నీకు స్తోత్రాలు. మనుషులమైనటువంటి మమ్మల్ని క్షమించి ప్రభా నీకు స్తోత్రాలు. తొట్టిల్లకుండా ప్రభా విలువైనటువంటి నిన్ను విడిచిపెట్టకుండా ఉండే భాగ్యంను, నిత్య జీవంను పొందుకోవటానికి మీరు మాకు కృప చూపించండి ప్రభా నాయన. నిన్ను మాత్రమే కలిగి ఉండుట గొప్ప భాగ్యం ప్రభా. నీ సంగతులను ప్రభా మా హృదయంలో ప్రభా నాయన నిత్యము తలపోసుకోవటానికి నాయన మా మనసును సిద్ధం చేయండి. మా ప్రాణాత్మ దేహాలు నీ కోసం నాయన నీకు స్తోత్రాలు నాయన. నిత్యము ప్రభా నాయన ఆశ కలిగి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేమే నీ సన్నిధిలో నిత్య దహన బలిగా మేము ఉండటానికి, నీ చిత్తమందియో నెరవేర్చు బలసూరులుగా మారటానికి మమ్మల్ని మా కుటుంబాలను మార్చమని ప్రార్థిస్తూ నీ ప్రత్యేకమైన అభిషేకంతో నాయన నీ అనుభవాల్లో నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఇంకను బలపరచమని ప్రభా వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మనం వెళ్తున్న ప్రయాణం ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. రెడీయా? రెడీ అని చెప్పండి. రెడీ. ఇప్పుడు చూడండి, దావీదుని గురించిన మాటలు పేతురు గారు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, అంతకుముందు ఎవరి గురించి చెప్పారు? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా చదువుకున్న భాగమే, అందరికీ మ్యాక్సిమం తెలిసిన భాగమే అది. యోవేలు ప్రవచనం గురించి పేతురు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దావీదు కలిగి ఉన్న ఈ ప్రత్యక్షతను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి, అంత్యదినముల్లో కుమ్మరింపబడబోతున్న పరిశుద్ధాత్మ. చెప్పండి, అంత్యదినముల్లో కుమ్మరింపబడబోతున్న పరిశుద్ధాత్మ. రెండవ ప్రత్యక్షత ఏంటి అంటే దావీదు కలిగి ఉన్న ఈ ప్రత్యక్షత. ఓకేనా? త్వరగా మనం ఒక ఏరియాకి వెళ్ళాలి. అందుకే చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? అందరికీ అర్థమవుతుంది కదా? రైట్, ముందుకు వెళ్దాం రండి. 34వ వచనం చూడండి. దావీదు పరలోకం నాకు ఎక్కిపోలేదు. దావీదు ఏం చేయాల?
పరలోకంలోకి ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా నేను అర్థం, దావీదు పరలోకానికి వెళ్ళి ఏం చూసి చెప్పట్లే, కానీ అతడు ఇలా పలికాడు. ఎలా సాధ్యమైంది? పరలోక మర్మములు పలుకుట అతనికి ఎలా సాధ్యమైంది? కేవలం పరిశుద్ధాత్మ వలన. ఆమేన్, ఆమేన్. ఇక్కడ పేతురు గారు హైలైట్ చేస్తుంది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తిని. హల్లెలూయా. ఇంకా దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, కానీ ఏమని చెప్పాడట? అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వంన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇది మనం ధ్యానించుకున్న భాగం. ఇక ముందుకెళ్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆమేన్. అప్పుడు దావీదు పలికిన అభిషిక్తుడు అంటున్నది ఎవరు? యేసు ప్రభు. అప్పుడు నీ పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనీయలేదు అని చెప్తున్నా ఆ కుళ్ళు పట్టని వ్యక్తి ఎవరు? యేసు ప్రభు, ఈ అభిషిక్తుడు. ఈ విషయం దావీదుకు తెలుసు. అప్పుడు పేతురు అడుగుతున్న ప్రశ్న, మరి ఈ విషయం నీకు తెలుసా? ఒకవేళ తెలుసుంటే నువ్వు సిలువ వేయకపోదు నాన్న. రెండోది ఇంకా ఏమంట చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అపాయింట్ చేయబడ్డారు. ఎవరు? యేసు ప్రభు. ఇంకా చూడండి, ఇది ఇశ్రాయేలు వంశము రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. అప్పటి వరకు ఇశ్రాయేలీలకు తెలియని విషయం అని అర్థం. చదువుకున్న ఇశ్రాయేలీలకి తెలియని విషయం విద్య లేని పామర్లు చెప్తున్నారంటే దేవుని శక్తి కాదా? ఆమేన్. ఈ పాండిత్యం మీరు ఎక్కడిది? ఈ వీళ్ళకి ఎలా తెలుస్తే? అదే పరిశుద్ధాత్మని శక్తి. ఆమేన్, హల్లెలూయా. రైటా? ఇక ముందుకెళ్దాం. వారు ఈ మాట విని, ఏ మాట విని? ఈ ప్రత్యక్షత దావీదుకు కూడా తెలుసు, మాకు తెలీదు. అండ్ యోవేలుకు చెప్పబడిన, యోవేలు ద్వారా పలకబడిన ఆ ప్రవచన నెరవేర్పు ఇదే అని చూసి ఇక విని ఏమవుతున్నారో చూడండి. హృదయంలో నొచ్చుకొని, అర్థం పొడవబడి. మాట చెప్పన, ఈ అనుభవం లేకేనండి క్రైస్తవులు అలా ఒక సచ్చిన స్థితిలోనే ఉండిపోతున్నారు. ఒక చలనం లేకుండా, ఒక అన్యజనుల వల్లే దేవునికి దగ్గర కాలేని స్థితిలో ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ హృదయాల్లో నొచ్చుకొని పొడవబడిన స్థితి అనుభవించలేదు కనుకనే. ఒక మంచి చికెన్ కర్రీ వండాలి, ఓకేనా? మంచి చికెన్ కర్రీ ఏం చేయాలి? వండాలి. దానికి కత్తిపోటు లేకుండా వండి తినగలవా? దాన్ని డైరెక్ట్గా కాల్చి అలాగ ఈకలతో తినగలమా? అది యోగ్యమైనదిగా ఉండదు. అదే విధంగా నాన్న, మనమున్న పాటున పొడవబడిన అనుభవంలోకి వెళ్ళకపోతే వ్యర్థమైనది మన నుండి వేరుపడదు. అర్థమవుతుందా? చికెన్ని, పొడవబడిన చికెన్ని అడిగితే చెప్తుంది ఏమని తెలుసా? ఇప్పుడు నాలో నుండి వ్యర్థమైనది వేరుపడింది అని. యోగ్యమైన ఆహారంగా మారిన ఒక చికెన్ అలా చెప్తుంది. దాని అనుభవం అండి అది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? పొడవబడిన అనుభవం లేకపోతే వ్యర్థమైనది వేరుపడదు. చెప్పండి ఆ మాట. మళ్ళీ చెప్దాం ఆ మాట. పొడవబడిన అనుభవం లేకపోతే వ్యర్థమైనది వేరుపడదు. ఇంకెంతకాలం ఆ కత్తిపోటుకి తప్పించుకుని పారిపోతాం? ఇశ్రాయేలీలు ఆ రోజు పొడవబడిన అనుభవంలోకి వెళ్ళడానికి రెండే కారణాలు. పేతురు గారు నించుని చూపించినవి రెండే. ఒకటి, అంత్యకాలంలో జరగబోతున్న నెరవేర్పు.
రెండు దావీదు కలిగి ఉన్న ప్రత్యక్షత. ఈ రెండు చెప్పితే చాలు, వాళ్ళు పొడవబడిన అనుభవంలోకి వెళ్ళారు, మారు మనసు అనుభవంలోకి వెళ్ళారు. నీకు ఎన్ని ప్రత్యక్షతలు దొరుకుతున్నాయి, ఒక్కసారన్నా పొడవబడుతున్నావా? ఒక మాట చెప్పనా, నువ్వు కనుక నిజంగా పొడవబడిన అనుభవంలోకి వెళ్తే పేతురు యోహానుల వల్లే మారిపోతావు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలైనా మార్పు రావట్లేదా? ఎన్ని దినాలైనా మార్పు రావట్లేదా? కారణం ఏంటి తెలుసా? ఆ పొడవబడిన అనుభవం దొరకట్లేదు నాన్న నీకు. అంత కఠినంగా పరుచుకొని తప్పించుకొని తిరుగుతున్నావు ఆయన ఖడ్గానికి. ఓ మాట చెప్పనా, భూమి మీద ఉన్న ఈ కాలంలో పొడవబడిన అనుభవంలోకి వెళ్తే రెండవ మరణం నుంచి తప్పించుకునే అనుభవంలోకి వెళ్ళచ్చు. ఇప్పుడు తప్పించుకునే అనుభవంలోకి ఇప్పుడు తప్పించుకునే అనుభవంలోకి వెళ్తే అప్పుడు తప్పించుకునే అనుభవం ఉండదు. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ పొడవబడితే అక్కడ తప్పించబడతావు, ఇక్కడ తప్పింపబడితే అక్కడ పొడవబడతావు. రహాబుని దేవుడు వదలలేదట, పొడవకుండా వదలలేదట. నిన్ను నన్ను దేవుడు వదిలేస్తాడా? ఆలోచన చేద్దాం. ఒక ప్రత్యక్షత వాళ్ళని ఒక మారుమనసు అనుభవంలోకి తీసుకెళ్ళింది నాన్న. ఒక ప్రవచన నెరవేర్పు వాళ్ళని కదిలించింది నాన్న. ఎందుకు ఇంత కఠినమైపోయావు? నీవెందుకు పొడవబడట్లేదు? అర్థమవుతుందా? పాత ఏసన్న గారు అనుకుంటా బండ కింద ఉన్న కప్పల గురించి చెప్పేవాళ్ళు. గుర్తుందానే మీకు? గుర్తుందా? ఏసన్న గారే కదా మమ్మీ? దెబ్బలు ఆయన చెప్పారా? ఓకే ఓకే. సుధాకర్ గారు. వాటికట బండ కింద ఉన్న కప్పలు గట ఆ దెబ్బలు అలవాటు అయిపోతాయట. సో అక్కడే ఉంటాయి అవి. ప్లస్ మాట్లాడుకుంటాయట ఆ దెబ్బల గురించి, పెద్దది ఇది చిన్నది అని. తల్లికప్ప వర్షాకాలం అయిపోయిన తర్వాత, చెరువులు ఎండిపోయిన తర్వాత ఆ బండ కింద కప్పలు ఉంటాయి, పిల్లలు పెడుతుంది అది. ఆ తర్వాత నీళ్ళు వచ్చినాయి, చాకలోడు వచ్చి కొడతా ఉంటే అల్లిపోయినట్ట మొదటి దెబ్బకి. అదేమో జాకెట్ కొడుతుంటే చిన్న దెబ్బ, ఇంటి శబ్దం అనే అల్లిపోయాట పిల్ల కప్పలన్నీ. తల్లి చెప్పిందంట, ఇది నీళ్ళు వచ్చినాయి కదా, వాడు బట్టలు కూర్చున్నాడు, అందుకని ఇది జాకెట్ దెబ్బలే కాదు, మళ్ళీ దానికన్నా కొంచెం కొంచెం పెద్దది కొడితే. ఏదేమైనప్పటికీ కూడా దెబ్బలు అలవాటు అయిపోయిన అనుభవం, అంతే కదా? చెప్పండి, ఏ కప్పకైనా ఏమైందండి? దెబ్బలు అలవాటు అయిపోయిన అనుభవం. స్తోత్రం. పర్వాలేదని క్రైస్తవుల జీవితాలు కూడా ఈ రోజుల్లో అలాగే అయిపోయినాయండి. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు అలా లేరు నాన్న. వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయి. స్తోత్రం. దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనము నిజంగా పొడవబడిన అనుభవంలో కనుక వెళితే మారు మనస్సు పొంది ప్రవర్తనలో పూర్తి మార్పు కలిగి దేవుడు సంకల్పించిన ఆ నిర్ణయంలోకి అడుగులు వేస్తావు. ఆమేన్. మాట చెప్పనా? అప్పుడు సిలువ వేయించుకునే అనుభవంలోకి వెళ్తావు, సిలువ వేసే అనుభవం నుంచి తప్పించబడతావు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, హేబేలు అనుభవం ఎట్టి అనుభవం? ఇదిగో ఇటువంటి అనుభవమే. అట్టి అనుభవంలో ఉంటే చాలు, అట్టి అనుభవంలో ఉంటే చాలు అని చెప్పండి. ఇక తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగింది చూడండి. సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా. హల్లెలూయా. ఆ పొడవబడిన అనుభవంలోకి వెళ్తేనే నెక్స్ట్ నేను ఏం చేయాలి అని ప్రభువు దగ్గరికి వచ్చే అనుభవం ఉంటుంది. లేకపోతే నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు. అలా ఉండద్దు నాన్న, చెప్పండి. అలా ఉండద్దు.
ఆ రోజు వారు ఎలా అయితే పేతురును కడమ అపోస్తలును అడిగి ఆయన మార్గం తెలుసుకొని జాగ్రత్తగా వాళ్ళ జీవితాలను కాపాడుకున్నారో, ఇదిగో రానున్న దినముల్లో అనేకులు ఆయన తట్టు త్రిప్పపడుదురుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనకి ఇప్పుడు చూడండి 2000 సంవత్సరాల క్రితం ఇట్టి అనుభవాలతో నడిపించి ఉంటే ఇప్పుడు ఇంకా అమూల్యమైన అనుభవాల్లో నడిపిస్తారు. మరి అట్టి అనుభవాల కొరకు వేచి ఉందామా? ప్రభు సన్నిధిలో అడుగుదామా? అలాగైతే లేచి నిలబడదాం. లేచి నిలబడదాం, కన్నులు మూసుకుందాం. ప్రభు దట్టు ఆత్మీయ కన్నులను ఎత్తుదాం. ప్రభువునే చూడడానికి ప్రయత్నం చేయండి. నీ పక్కనున్నవారు ఏమనుకుంటున్నారో అది నీకు అనవసరం. నువ్వు నీ దేవుడు మాత్రమే ఉన్నారని నమ్ము. వాక్యము విన్నావే, ఇక వాక్యము కొట్టుకొని పోకుండా ఆ వాక్యం పూర్తిగా ఫలింపు పొందాలంటే ఆ పైనున్న లేయర్ ఏదైతే ఉందో అది విరిచివేయబడిన అనుభవంలోకి వెళ్ళాలి. దేవుడు విత్తిన ఈ వాక్యం యొక్క పొటెన్షియల్ ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ రానున్న దినముల్లో నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే నీ హృదయమును పొడవబడిన అనుభవంలోకి తీసుకుని వెళ్ళు. దున్నబడని బీడు భూమిలో విత్తనము ఫలించదు నాన్న. దున్నబడిన భూమిలో వాక్యపు విత్తనం, రాజ్యము గురించిన విత్తనం ఖచ్చితంగా పని చేస్తుంది. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించావు కదా అనే అనుభవంలోకి ఈరోజు వెళ్దామా? అలాగైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటావా? నీ దేవునితో నువ్వు మాట్లాడతావా? మౌనంగా ఉండే సమయం కాదు కదా. వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టు. పాట వింటూ నీ హృదయాన్ని దేవునికి అర్పించు. మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమి వాగలను నీ ఎనలేని ప్రేమకై. ఏమి వాగలను నీ ఎనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను నీవు వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను నీవు వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమి వాగలను నీ ఎనలేని ప్రేమకై. ఏమి వాగలను నీ ఎనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును.
అర్పింతును. ఆయనకి ఏం కావాలో తెలుసా? కేవలం విరిగి నలిగిన హృదయమేనమ్మా. నీ అర్పణలు ఆయనకు అక్కర్లేదు, నీ విస్తారమైన ప్రార్థనలు ఆయనకు అక్కర్లేదు. నలిగిన హృదయమే ఆయనకి ఇంకేం అక్కర్లేదు నాన్న. విరిగి నలిగిన హృదయం మాత్రమే ఆయనకు కావాలి. నలిగిన హృదయం దానిని ఈరోజు అర్పించడానికి నువ్వు సిద్ధమా? అర్పింతును. ఈరోజు విరిగి నలిగిన హృదయంని మాత్రమే కోరుకుంటున్న ప్రభు సన్నిధిలో ఆ గుచ్చుకొనబడిన ఆ పొడవబడిన హృదయంతో దేవుని సన్నిధిలోనికి వద్దామా? నీయనలేని ప్రేమకై ఏమి వాగలను. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలోనికి వచ్చి వారు పాడండి. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. దేవుని సన్నిధిలో మౌనంగా నీ నిజమైన విరిగి నలిగిన హృదయంను దేవుని సన్నిధికి అర్పిస్తావా? ఇటువంటి సమయం మరలా రాదేమో నాన్న. దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇవ్వడేమో. ఆ రోజు పేతురును కడమ అపోస్తలును అడిగిన ఆ అనుభవంలోకి మనం వెళ్దామా? అయ్యా క్రీస్తు, నీవైతే నీ శరీరం కుళ్ళు పట్టుబడి లేదయ్యా. మా పరిస్థితి ఏంటో మాకు తెలియదు. పునరుద్ధానపు శక్తితో దేవుడు మిమ్మల్ని లేపారు. మమ్మల్ని కూడా లేపాలంటే మేము మీ అనుభవంలోకి రావాలి కదా. అటువంటి అనుభవం ఎట్టిదో మాకు నేర్పించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దామా? విరవబడకుండా, నలగొట్టబడకుండా, నలిగిన హృదయం లేకుండా ఆయన వాక్యము హృదయంలోకి చేరదు నాన్న. ఎన్ని వారాలు వాక్యం వింటున్నా వ్యర్థమే. అన్యజనులు ఎలాగైతే వ్యర్థమైన దాన్ని ఆలోచన చేసుకుంటూ శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటారు, దేవుని ప్రజలు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన శ్రేష్టమైనది ఉన్నది అని అర్థం కాదు నాన్న. హృదయంలో వివేచన ప్రారంభం అవ్వాలి. వ్యర్థమైనది ఏదో కనిపెట్టు, దాన్ని తొలగించుకో. అటు అనుభవం కావాలి అంటే పొడవబడిన అనుభవం కావాలి. దయచేసి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? మన మధ్యలో జ్ఞానక్క ప్రార్థనలో నడిపిస్తారు. మైక్ ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా, మాతో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా, మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న దైవమా, మీకే స్తోత్రములయ్యా. విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధి దగ్గర నా తండ్రి యేసయ్యా
మేము నా తండ్రి సమర్పించుకునేలాగా నా తండ్రి మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభువా యేసయ్య మీరు నా తండ్రి యేసయ్య మీ సన్నిధి దగ్గర పెట్టిన విధానానికి స్తోత్రములయ్యా. వాక్యం ద్వారా నాతో నా తండ్రి మాతో అందరితో మాట్లాడిన దైవమా మీకే స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభు ఏదో వాక్యము విని నా తండ్రి ప్రార్థన చేసి నా తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయే వారముగా మేము ఉండగా నా తండ్రి ప్రభువా యేసయ్య దినదినము నా తండ్రి ప్రభువా యేసయ్య మీతో మీతో రిలేషన్ కలిగిన వారముగా మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకునేలాగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. మీ కృప లేనిది మేము ముందుకి వెళ్ళలేము ప్రభువా. తండ్రి యేసయ్య మీ కృప మా మీద ఉంచండి అయ్యా. ఈ లోకంలో ఒక కాలు పెట్టి నా తండ్రి ఏదో దైవత్వంలో ఇంకొక కాలు పెట్టి మేము ముందుకు వెళ్ళలేమయ్యా. ఈ శరీరము వ్యర్థమైనది నా ప్రభువా యేసయ్య. ఈ శరీరం ద్వారా నడుస్తున్న ప్రతి నడవడిక వ్యర్థమైనదయ్యా. మా హృదయమును మీకు సమర్పించుకొనులాగున మమ్మల్ని మేము నా తండ్రి ప్రభువా యేసయ్య మేము మీలా మార్చబడాలి ప్రభువా. ఆనాడు దావీదు నా తండ్రి ప్రభువా తనను తాను నా తండ్రి యేసయ్య మీ సన్నిధిలో సమర్పించుకున్నాడయ్యా. అందుకే నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి 28 తరముల ముందు జరగబోతున్న ప్రతి సిచ్యువేషన్ని కనులారా చూచినట్టుగా నా తండ్రి పాట ద్వారాను మాట ద్వారాను ప్రవచించి ఉన్నాడు ప్రభు. ఎంతటి గొప్ప జ్ఞానము నా తండ్రి ప్రభు. హల్లెలూయా. తండ్రి యేసయ్య మీరెంతో గొప్ప దేవుడయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మీడయ్యా. ఆ రోజు మీరు నా తండ్రి ప్రభువ దావీదుకు చూపించినవి నిజమే అయితే నా తండ్రి ప్రభువ ఈ రోజు మీరు మాకు కూడా చూపిస్తారని మేము నమ్ముచున్నామయ్యా. మీరు కోరుతున్నది మా విరిగి నలిగిన హృదయంలో తప్ప ఏది కోరట్లేదయ్యా. లోకము గురించి ఆలోచించే వారంగా మేము ఉండదయ్యా. మేము మీరిద్య రాజ్యమును కొరకేనా తండ్రి శ్రమపడు వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. పక్కవారు ఏం చేస్తున్నారు, ఎదుటి వారు ఏం చేస్తున్నారు, వెనక వారు ఎలా ఉన్నారు అనేది మా ఆలోచనలో కూడా మాకు ఉండద్దయ్యా. మేము మాత్రం నా తండ్రి ఎల్లప్పుడూ నా తండ్రి మీ పాదముల దగ్గర కూర్చొని మీ పాదములు పట్టుకునేవారుగా ఉండాలయ్యా. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నా తండ్రి ప్రభువా మీలో ఏకమయ్యేవారుగా మేము ఉండాలయ్యా. అట్టి అనుభవంలోకి నా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించండి అయ్యా. మీ సంకల్పం నా తండ్రి యేసయ్యా మా మీద ఏమై ఉన్నదో నా తండ్రి అది నెరవేర్చమని చెప్పి వేడుకుంటున్నానయ్యా. యేసయ్యా నా తండ్రి ఇంతవరకు నా తండ్రి యేసయ్య మేము వ్యర్థంగా నా తండ్రి యేసయ్య లోకస్తుల గురించి ఆలోచిస్తూ ఏదో ప్రార్థన చేసుకుంటూ నా తండ్రి ప్రభువా ముందుకెళ్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నా తండ్రి యేసయ్య మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నదయ్యా. ఇప్పుడైనా మేము బుద్ధి చర్చుకొని నా తండ్రి ప్రభువా మా హృదయమును నా తండ్రి ప్రభువా మీకు అర్పించుకునేవారుగా మేము ఉండాలయ్యా. ఇక్కడ మా హృదయమును మేము అర్పించుకోగలిగితేనే ఆ కత్తిపోటు నా తండ్రి మేము అనుభవిస్తేనే నా తండ్రి ప్రభువా మీ రాజ్యంలోనికి మేము చేర్చబడతామయ్యా. ఎస్ లార్డ్. ఆ సిలువని నా తండ్రి సిలువలో ఉన్న పెయిన్ నా తండ్రి వేసే మేము ఇప్పుడు అనుభవించాలి ప్రభు. అప్పుడే మేము మిమ్మల్ని సిలువ వేయమయ్యా. లేకపోతే దినదినము నా తండ్రి మిమ్మల్ని సిలువ వేస్తూనే ఉంటామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువా, క్షమించండి అయ్యా. మాలో ఉన్న ప్రతి స్పిరిచువల్ లేజినెస్, మాలో ఉన్న ప్రతి ఈ లోకపు లేజినెస్ని మత్తుని నా తండ్రి మా నుండి దూరం చేయమని చెప్పి వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి మా ఆత్మ సిద్ధమే కానీ మా శరీరం బలహీనమై ఉన్నదయ్యా. మమ్మల్ని క్షమించండి రా ప్రభువా. నా తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా.
నా తండ్రి ఈ లోకపు మాటల చేత మా హృదయంను నింపుకొని మా హృదయంని కఠినపరుచుకొని